హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంగీత. మీకైతే నేను ఈరోజు గోరింటాకు, ఈ ఆకు పేరు వచ్చి గోరింటాకు, చాలామందికి తెలుసు కదా. అయితే ఇంతకుముందు పాతకాలం అయితే ఎక్కువగా గోరింటాకే పెట్టుకొని నూరి పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కోన్ వచ్చేసాయి కదా, కోన్లు పెట్టుకుంటున్నారనమాట. రెడ్ కోను, మామూలు కోన్ అని. నాకు ఒకటి తెలియక అడుగుతాను, చాలామంది గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు అంటారు కదా. మరి కోను ఏంటి? అది కూడా గోరింటాకే కదా, ఇంకేదన్నా పౌడర్? అది నాకైతే తెలియదు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది, గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు వస్తాయనేది మీరు కామెంట్ చేయండి. ఇంకా ఇది మేము ఎలా నూరుతామంటే, గోరింటాకు, కొద్దిగా సున్నము, ఇంకా మట్టి పొయ్యి ఉంటుంది కదా, ఆ పెంకు, మళ్ళీ ఇంకోటి ఏదో 3-4 రకాలు అయితే వేసి బాగా నూరి పెట్టుకుంటామన్నమాట. మా పాప నూరింది, ఇది వక్కల ముక్కలా నూరేసింది. రోట్లో అయితే మిక్సీలో వేస్తే చాలా మెత్తగా వస్తుంది. నాన్న నేను రుబ్బిస్తానంటే, వద్దు మమ్మీ నేను నేర్చుకోవాలి కదా, నేను నూరుతాలేను. సరేలే ఎట్లా ఒకలా నూరు అని చెప్పిన. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నదన్నమాట ఆకు, అక్కడ నుంచి హాలిడేస్లో తెచ్చుకున్నదనమాట. ఇంకా ఎట్లా ఒకటి పెట్టుకుందామని చెప్పి పెట్టుకుంటాను, అంటుతా ఉన్నది, బాగానే అంటిందనమాట. మా పాప పెట్టుకున్నది, వాళ్ళకి పెట్టి ఇంకా నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి నేను పెట్టుకుంటాను. కోన్ పెట్టుకుంటాం, ఇప్పుడు ఎక్కువ గోరింటాకు పెట్టుకోమన్నమాట. ఈ చాదస్తాలు ఉన్నాయి చూడండి, అందువల్ల. ఇంకా కాలుకు కూడా చాలా మంచిది, కాళ్ళకు కూడా పెట్టుకుంటే చాలా మంచిది. మేము 5th క్లాస్లో ఉన్నప్పుడు మా మేడం, అంటే ఎలిమెంటరీ మేడం, కావాలని చెప్పి అడిగి మరీ తెచ్చి చేతులకైతే అట్లే మొత్తం పూసుకునేసేది అనమాట. చాలా మంచిదని చెప్పేది ఒంటికి. ఇంకా మేము పెట్టుకునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు. ఏమన్నా చిన్నప్పటి జ్ఞాపకాలు కదా. ఇలా కాళ్ళకి మిగిలింది ఎందుకు వేస్ట్ అయిపోవాలని పూసుకుంటే నాకైతే పెళ్లి రోజు గుర్తుకొచ్చింది. మీకు